హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. మీరు చూసేస్తున్నారు లక్కీ నాయుడు హోమ్లీ థాట్స్. లక్కీ నాయుడు హోమ్లీ థాట్స్లో ఒక 5 minutesలో అయిపోయే ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపించేస్తాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది కూడా చూసేద్దాం, వచ్చేయండి. దానికైతే ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు, వాటిని ఒలిచిపెట్టేస్తాను. నేను ఒక 3 తీసుకున్నాను. సో ఆనియన్స్, పెద్ద సైజు ఆనియన్స్ ఒక 2 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అలానే ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, నెక్స్ట్ కారం అండ్ ఉప్పు, టేస్ట్కి సరిపడే ఉప్పు. తర్వాత కరివేపాకు వేయకుండా అసలు మనం వంట చేయం కదా. సో పాన్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేద్దాం పాన్లో. ఈ కూర లేదు అనుకున్నప్పుడు ఎగ్స్ ఉంటాయి కదా. ఎగ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. ఎగ్ తినే వాళ్ళ ఇంట్లో, అంటే బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇంట్లో తప్ప, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఉంటున్నాయి, వాళ్ళ ఇళ్ళల్లో తప్ప మిగతా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ కరోనా టైంలో అయితే మరీ అండి, ఒక్కొక్కరి ఇంట్లో 2 డజన్లు 3 డజన్లు స్టోర్ చేసుకుంటున్నారు. సో ఏ కూర లేదు, ఏం చేస్తాంలే అనుకున్న టైంలో ఈజీగా ఎగ్ ఫ్రై చేసేసుకోవచ్చు. అలానే టేస్టీగా చేసుకొని తినేయచ్చు అనమాట. తక్కువ టైంలో అయిపోతుంది. ఎప్పుడైనా ఆకలిగా ఉంది, బాగా ఏం కూర లేదు, లేదా చేసుకున్న కూర నచ్చకపోయినా ఇలా చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కుతుంది, కనిపిస్తుంది కదా, చిన్న చిన్న బుడగలుగా వచ్చేస్తుంది అనమాట. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కాక ఇదిగోండి ఆవాలు, ఇవి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆవాలు అవి ఎక్కువ వేస్తానండి, మీకు ఇంకా తక్కువ కావాలనే వేసుకోవచ్చు. ఓకేనా, చూసారా చిటపట అంటుంది కదా. ఇప్పుడు కరివేపాకు, నేను ముందుగానే కరివేపాకు తీసుకొచ్చుకున్నప్పుడే కరివేపాకుని కడిగి ఒక క్లాత్ మీద ఎండబెట్టి, అంటే ఆరబెట్టి దాన్ని బాగా తుడిచి స్టోర్ చేసుకుంటాను. సో మళ్ళీ కడిగే అవసరం ఉండదు. ఇప్పుడు కరివేపాకు, నెక్స్ట్ అలానే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేస్తున్నాను. గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసేసాను కదా. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపెట్టేసాక గ్రీన్ చిల్లీ కూడా ఆయిల్లో వేగుతుంది. సో నెక్స్ట్ ఐటెం కూడా యాడ్ చేసేస్తున్నాం, ఆనియన్స్. ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఆనియన్స్ని కూడా. ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే, నల్లగా మాడకుండా మగ్గాలి అనుకుంటే మాత్రము ఆనియన్స్ వేసాక కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఆనియన్స్. సో నేను కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరైతే సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి సరిపడట్టు. ఓకేనా, యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇంక ఇది మగ్గిపోతుంది. సో ఇంక ఈ గంటతో మనకు అవసరం లేదు, పక్కన పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి చూడండి, లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుందాం. ఆనియన్ మగ్గిపోతుంది. సో మగ్గుతుంది కదా, ఒక్కసారి కలుపుదాం మళ్ళీ, ఎందుకంటే కింద పైకి పై కిందకి అంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఆనియన్స్. ఓకేనా, సో చూసేయండి ఎట్లా మగ్గిపోయిందో కదా, దగ్గరికి మగ్గిపోయింది ఆనియన్. ఇప్పుడైతే మాత్రం ఒక్కసారి కలిపేసి, అండ్ అలానే మీకు ఇందాక దీంట్లో యాడ్ చేయడానికి ఒక వస్తువు చూపించడం మర్చిపోయాను, అదేనండి ఆ వస్తువు లేకుండా అసలు మనం వంటే చేయం, పసుపు. సో ఈ పసుపుని కూడా
యాడ్ చేసేద్దాం. కొంతమంది భలే చెప్తారు చిటికెడు పసుపు అని, కానీ చిటికెడు పసుపు వేస్తే కూరకి కలర్ ఎలా వస్తుంది, టేస్ట్ ఎలా వస్తుంది, అలా అని ఎక్కువ వేసుకోకూడదు, కానీ కూరకి సరిపడేట్టు వేసుకోవాలన్నమాట. చిటికెడు అంటే ఎంత వస్తుంది, వేయలేం కదా, ఏదో చెప్పడానికి బాగుంటుంది కానీ. సో పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసి ఇప్పుడు దాన్ని ఒక 1 సెకండ్ అలా అంటే ఆ పసుపు స్మెల్ కూడా పోతుంది. నెక్స్ట్ సో మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని ఒక 3 చూపించాను కదా, ఆ 3 కోడిగుడ్లని మనకు నచ్చిన షేప్లో ఇలా అంటే తుంచేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఊరికి ఇట్లా చుంచి పెట్టేసాను. నెక్స్ట్ అలానే 3 కోడిగుడ్లు కదా, ఇవి 6 జనలు ఎలా 5 జనలు ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయి, ఒక దాంట్లో మాత్రం ఒకటే ఉందన్నమాట. సో మళ్ళీ నేను ఎగ్ ఎక్స్ట్రా వేసాను అని అయితే అనుకోవద్దు. సో ఇప్పుడైతే మాత్రము ఇది ఫ్రై అయిపోయింది కదా ఆనియన్, దీంట్లో ఇప్పుడు ఈ ఎగ్ని యాడ్ చేసేద్దాం. ఒక్కసారి ఇలా కలుపుకొని అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక స్పూన్ కారం అనమాట. మీరు కారం ఎక్కువ తిన్నా ఎక్కువ వేసుకోవచ్చు, నాకైతే సరిపోతుంది. ఒక స్పూన్ వేసి ఇంకొంచెం కారం వేస్తాను అనమాట, అంతే, ఎక్కువ వేయలేదు, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా. సో అందుకోసమని ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసి ఇలా కలిపేసిన దాంట్లో ఇప్పుడు ఈ ఎగ్ జనలు ముందు పక్కన తీసి పెట్టాను కదా, ఇవి కూడా వేసేద్దాం. ఎందుకంటే వీటికి కూడా ఉప్పు కారం అన్నీ పడితే బాగుంటుందన్నమాట ఎగ్ ఫ్రై. చక్కగా మొత్తం కలిపేశాక ఒక 2 మినిట్స్ ఇట్లానే ఆయిల్లో మగ్గనివ్వాలి. ఆ ఎగ్ కూడా కొంచెం ఉప్పు కారం అంతా పడుతుందన్నమాట, బాగుంటుంది. నేను ఆనియన్స్ మగ్గడానికి ఉప్పు వేసుకున్నాను కదా అండి, ఆ ఉప్పు సరిపోతుంది మాకైతే. సో మీకు కారం వేసాక ఏమైనా ఉప్పు తక్కువైనా చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు నేను జస్ట్ కొంచెం అంటే కొంచెం అండి ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అనమాట. సో దాన్ని ఇలా వేసేసుకుంటున్నాను. వేసుకున్నాక ఒకసారి కలిపేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎమ్మీ ఎమ్మీ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది, అలానే మనము తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకొక 2 మినిట్స్ అయితే ఎగ్ ఫ్రై రెడీ. సో ఫ్రై అయితే అయిపోయిందండి, ఈ ఫ్రైని సర్వ్ చేసుకుందాం, ఓకేనా? సో టేస్టీ ఎమ్మీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలానే మీరు కూడా ఇంట్లో తయారు చేయండి, అలానే మీ వాళ్ళకి కాంప్లిమెంట్స్ కూడా తీసుకోండి. ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్.